మేలును మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక లెక్క పెట్టాలనుకుంటే అది మన తరం కాదు, మన వల్ల కాదు. అది లెక్క పెట్టాలంటే ఇసుకరేణి కంటే విస్తారంగా ఉంటుంది. కనుక ఈ దినము ఇన్ని మేలు ఆశ్చర్యమైన కార్యాలు చేసి దేవుడు తన కృపను విస్తరింపజేసిన మన డాడీ విషయంలో దేవుని స్తుతించకుండా ఎలా ఉండగలము అనే ఉద్దేశంతోనే మేము ఒక్కరిమే కాదు, మీ అందరితో పాటు రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, ఇరు పొరుగున వారు, అలాగే సంఘ బిడ్డలతో అందరితో కలిసి స్టేజ్ మీదకి ఆహ్వానించే ముందు ఈ సెలబ్రేషన్కి ముఖ్య కారకులైన డాడీని ముందుగా స్టేజ్ మీదకి ఆహ్వానించిన తర్వాత మిగతా సేవకులందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం. అందరూ చెప్పండి. అలాగనే మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ సునీల్ బాబు గారు ఏబీ చర్చ్ అక్కడ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రెవరెండ్ జేమ్స్ మోర్బీ సెక్రటరీ ఏబీ చర్చ్ పక్కపల్స ఉన్నట్టయితే ముందుకు రావాల్సి మనం చేస్తున్నాం. అలాగే రెవరెండ్ శశికాంత్ గారు యునైటెడ్ బాప్టిస్ట్ చర్చ్ మధుగూడ మరి వార్త ఈ చర్చ్ ఓనర్, దయచేసి ఉన్నట్టయితే ముందుకు రావాల్సిన మనం చేస్తున్నాం. అలాగే రెవరెండ్ బర్నబాస్ గారు యునైటెడ్ బాప్టిస్ట్ చర్చ్ మధుగూడ స్థానిక సంఘ మందిరాన్ని కాపరి. పరిశుద్ధుల నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేవుని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత హృదయతాపూర్వకముగా మీ విన్నపులు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దిన కృతజ్ఞత కూడి కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32 నుంచి 37 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవ, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపము. కీడు చేయు వారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 12వ పాట మనం పాడుకుందాం. మనందరికీ తెలిసినటువంటిది. ఈ సమయంలో ఎక్కువ చరణాలు ఉన్నప్పటికీ కూడా మొదటి పల్లవి 1వ చరణం, 3వ చరణం మరియు లాస్ట్ 2 చరణాలు మనం పాడుకుందాం. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. ఇదే ప్రైజ్ అండ్ వర్షిప్, ఇదే స్తుతి ఆరాధన, ఇదే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మాన జీవమాయే యెహోవా దేవ
ప్రార్థించడానికి అవకాశము దేవుని పేరిట అందిస్తూ ఉన్నాము. మీరు క్లుప్తంగా దేవుని నామమునకు వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా నాకు ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా మొదటిగా దేవాది దేవుడు మరి నా తల్లిదండ్రుల ద్వారా మరి నాకు ఒక చక్కని పేరు బైబిల్లోని మోషే ప్రవక్త పేరు పెట్టారు. నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ దినముందు. ఆ దినముందు నేను పేరు పెట్టిన దినాల్లో నాకు తెలియకపోవచ్చు, కానీ 50 years వచ్చినప్పుడు నేను ఎంతో సంతోషించి ఉండేవాడు ఈ స్థితిలో నేనున్నందుకు. అయితే ఈ సమయంలో ముఖ్యంగా వేదికను అలంకరించిన మరి దైవజనులందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు. మరి అలాగే ప్రెసిడెంట్ గారికి నా ప్రత్యేక వందనాలు. మరి ఈ కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేసిన నా కుమారుడు పెద్దలకి వారందరికీ కూడా నా వందనాలు. అలాగే ఇక్కడ సీనియర్ అడ్వకేట్గా ఉన్న దేశాయి గారికి నా వందనాలు. అలాగే మరి పాస్టర్ గారు ప్రసాదరావు పాస్టర్ గారు కూడా, రెవరెండ్ ప్రసాదరావు పాస్టర్ గారు కూడా ప్రత్యేక వందనాలు. ప్రియబిడ్డలారా, ముఖ్యంగా నా తల్లిదండ్రులకి మేము 10 మంది బిడ్డలమండి. 10 మంది కూడాను, అందులో నేను 7వ వాడిని. నాకు చదువు కూడాను BA వరకు నేను పూర్తి చేశాను. ఎంతో ఆయాసంతోనే, భయంకరమైన ఆయాసంతోనే నేను నా యొక్క చదువు నేను పూర్తి చేశాను. మీకు అందరికీ తెలుసు, అందులో నేను నా 17వ ఏట బాప్తిసం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నా తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే, నా తల్లిదండ్రులు దైవజనులండి. వారు దాన ధర్మాలు ఎక్కువగా చేసేవాడు. అంటే దాన ధర్మాలు అందరికీ కాదండి, దేవుని సేవకులు. దేవుని సేవకులకి ఏం కావాలంటే, వాళ్ళకి ఏం పడుతుందంటే అది కనుక్కొని తీర్చేవాడు. అంత గొప్ప దైవజనుడు. మా నాన్నగారు అయితే ఒక 3-4 సంవత్సరాల ముందుగా విద్యార్థి. నేను 15th year నుంచి కూడా నేను ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి. 16వ సంవత్సరంలో నేను హోలీ స్పిరిట్ అనౌన్స్మెంట్ నాకు జరిగింది, పరిశుద్ధాత్మ తాకిడి. దాని తర్వాత 17వ సంవత్సరంలో నాకు బ్యాప్టిజం జరిగింది, అంటే రక్షణ. 18వ సంవత్సరంలో నేను SLC చదువుతున్నప్పుడు ఈ భయంకరమైన యొక్క వ్యాధి నన్ను సోకినప్పుడు అది ఆయాసం వచ్చి ఒక్కసారి పైకి ఎగిరి ఎగుపురే తప్ప కిందకి దిగుపురు ఉండేది కాదు. అట్లాగా ఉంటున్నప్పుడు మా అమ్మ నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఒక 1 వారం రోజులు ట్రీట్మెంట్ చేసిన తను నాతో కూడా అక్కడే పడుకుండేది, నాతోనే ఉండేది. బాబు 60 సంవత్సరాలు అమ్మండి. కానీ ఈ దిన ముందు నా ట్యాబ్లెట్స్ చేసుకుంటూ ఆయాసం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళేవాడు. ఆ తర్వాత అది కూడా బాగుంది అనుకుంటే రెండో విషయంగా మెడికల్కి వచ్చాను. మెడికల్కి వచ్చినప్పుడు తప్పక నేను ఫెయిల్ అయిపోతున్నాను అనుకుని ఒక ప్రార్థన చేశాను. ప్రభా, నీ చిత్తమైతే నీ దాసుని ఎంతో తీసుకొచ్చావు, ఈ యొక్క మెడికల్ అనేది నేను సెలెక్ట్ అవుతే తప్పక నేను అపాయింట్ అయిపోతాను అని ప్రార్థన చేసినప్పుడు పొరపాటు తీసుకెళ్ళి పరిచయం చేస్తుండగా అనేక మంది రక్షణ పొందని నేను చూశాను. అయితే నేను మా నాన్నగారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. మా నాన్నగారికి సేవ చేస్తున్నారు కదా, నేను కూడా ఒక దినం ముందు పరిచయం చేయాలని ఒక ఆశ నాకు లేదు. ఆ ఆశ ఈ దినం ముందు నాన్నగారు వచ్చిపెట్టారు. మరి నేవీలో ఒకే కాల్ లెటర్ వచ్చింది నేవీకి, ఐడీలర్గా. ప్రెసిడెంట్ గారిని నాకు ప్రత్యేక వందలు. దయచేసి నన్ను ఏమనుకోకండి సార్. థ్యాంక్ యూ. దేవా, నీ గొప్ప ఆశీర్వాదం మా కుటుంబంపై ఉంచి నడిపించి దీవించినందుకు నీ దాసునికి నాయన ఇచ్చిన ఆయుష్ కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అమ్మగారు. ఈ సమయంలో మనం ఆరాధన చేసుకుందాం. మీలో చాలామంది చాలాసేపు నుంచి కూర్చున్నారు.
కనుక ప్రభువుని గౌరవించే నిమిత్తము దయచేసి లేచి మనం ఆరాధన చేద్దాం. ఒకవేళ లేనట్లయితే కూర్చుంటానంటే కూర్చోవచ్చు, ప్రాబ్లం. ఎలాగైనా ప్రభువుని హృదయపూర్వకంగా మనం ఆరాధన చేద్దాం. మన ప్రభు గొప్పవాడు, అద్భుతాలు చేయవాడు, ఆయన స్తోత్రాలకు పాత్రుడు, మనం చెల్లించే స్థితులపైన ఆశీనుడై ఉన్నాడు. కనుక ఈ దినము ఆయన మన మధ్యలో ఉండి ఆయన ఆత్మను మన మధ్యలో కుమ్మరిస్తూ ఉంటుండగా ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభువును సేవిస్తూ మనం ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు నడిచిన దేవుని అద్భుతమైన పాదాలు చూచుచుని నడిచదా అన్ని వేళలా ప్రభువా నిన్నే ఆరాధిస్తా. ప్రభువా, నీ మార్గంలో నడిచేదను ప్రభువా, నీ సన్నిధిలో నేను నిలిచడి నిన్ను వెంబడిస్తాను ప్రభువా. నీకే ఆరాధన ప్రభువా.
Father God, as He is entering into the new year, Lord, just purely we are celebrating your love and your grace and mercy, Lord. Thank you once again. Father God, we pray that, Lord, the rest of His life remain be glorifying the dear Lord, Father. We praise you. Oh, Father God, we pray that, Lord, bless continuously and bless the family. యూనివర్సిటీ వెళ్ళే టైంలో భోజనం ఉండేది కాదు. క్యారేజ్ పట్టుకెళ్ళాలి. నాకు తెలిసి వర్క్ చేస్తుంటారు క్యారేజ్ తను పట్టుకెళ్ళి ఆ కష్టపడి ఇష్టంగా చదువుకుని బిఏ రాసే ఆ రోజులో ఇంగ్లీష్ మీడియం ఈరోజు ట్రిపుల్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఆ సెంటర్స్. అలాంటి కష్టదాలు కూడా చదువుకుని ఆయన బయటకు వచ్చారు. నేను ఎప్పుడు దొరకలేదు. నేను చదువుకోను కాబట్టి అది దొరుకుతాను వార్తలు దొరకాలి. మన వాటి తెలియదు తప్పించుకుని తెలియదు. సరే ఏదేమైనప్పటికీ ఇలా అన్నయ్యకి ప్రత్యేకంగా 70 వసంతాలు దేవుడికి ఇచ్చినందుకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కుటుంబం తరఫు నుంచి నా అన్నం తరఫు నుంచి ఇంకా దేవుడు ఆలోచించి ఇంకా
అమ్మగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన క్రైస్ట్ ఫెలోషిప్ పిల్లలు యూత్ చాలా చక్కగా ట్రాక్ సరైనటువంటి చక్కని పాట పాడి మమ్మల్ని అభివృద్ధి చేసినందుకు దేవుడు మహిమపరచుకున్నందుకు ధన్యవాదాలు. అలాగే